బాగున్నా బాగాలేకున్నా ఎట్లా అడ్జస్ట్ వస్తాను కానీ ఇవాళ హాయ్ అండి ఏంటంటే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఏంటంటే మా నాకు బుడ్డోని చాలా ఇష్టం. స్కూల్ జాయిన్ చేశాం కదా, ఆయన చేరిందే ప్లే క్లాస్కి ఆయనకి బుడ్డుడు ఒక ఇదేంది టోటల్ ప్లే అంట, హ్యాపీ లెర్నింగ్ ఫర్ లిటిల్ మైండ్స్. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయి. దీనికి హోమ్ ఇదిగోండి ఇవి వేయాలంట. ఇప్పుడు టైం అట్లా మేము పేపర్లో వేసుకునేవాళ్ళు. మేము చిన్నప్పుడు అట్టలు అనేది అంతే, ఇప్పుడు అట్లే అనేది. ఇప్పుడు ఆయన ఏం పడుకో ఉన్నాడా, మాకు నిద్ర వస్తూ ఉంది. కానీ నేను పొద్దున 6:30 కల్లా నేను ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను. ఇంక ఈ అమ్మాయి వాడిని రెడీ చేసుకోవడానికి సరిపోతుంది. పాపం అప్పటికి పడతా లేస్తా 8 దాకా అల్లాడిపోతుంది. ఒకటి వింటా ఉంటలా ఆ రూమ్లో చేరి వినపడతా ఉంటాయి, ప్రతి మాట వినపడుతుంది. ఒక నాటికి ఏడిపిస్తాడు వాళ్ళ అమ్మని పాపం. అందుకని రేపు ఏడు కుదరదు, మేడం అది పనిగా ఫోన్ చేసి ఇవి నీట్గా వేసి పంపించండి అని చెప్పింది. వాడిని బడుగు పెట్టేసరికి యారైంది, నాకేం కళ్ళు నిద్ర వస్తూ ఉన్నాయి. చూద్దాం వేద్దాం ఏందని. ఈ ఒకసారి మీకు పరిచయం చేపిస్తా బుక్స్. అయితే ప్యాకింగ్ అయితే సూపర్ వచ్చింది, చాలా అంటారు కదా, చాలా బాగుంది, నీట్గా ఉంది. ప్రీమియం అంటారు, ప్రీమియం క్వాలిటీ లాగా. దీంట్లో ఒక ఇంగ్లీష్ బుక్, టోడ్లర్ ప్లే హ్యాపీ లెర్నింగ్ ఫర్ లిటిల్ మైండ్స్. ఓకే, ఇంగ్లీష్ నర్సరీ. ఇవి అయితే మాకు చిన్నప్పుడు చూడలేదు నేను. మనదంతా ఇది బడే ఎట్టో లాక్కొచ్చేసాం. నేను కూడా చూడలేదండి అసలు ప్లే క్లాస్. చదివే ఇంగ్లీష్ మీడియం నేర్పించింది అమ్మ. ఇదొకటే ఇంకోటి చేద్దాం. ఇది కూడా టోడ్లర్ ప్లే మ్యాథమెటిక్స్ నర్సరీ మ్యాథమెటిక్స్. అసలు యాక్చువల్గా మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి. వాటి చేరి 4 days అవుతా ఉంది. పిల్లలకి ప్లే క్లాస్ వాళ్ళకి 3 months దాటిన తర్వాత 3 months దాటాలన్నమాట. వీరికి ఇలాంటి బుక్స్ ఇంటికి పంపించాలంటే మేము స్టార్టింగ్లో అడిగినాము, అమౌంట్ కడుతున్నాం కదా మేడం, బుక్స్ ఇంటికి పంపించాలి మేడం, మేము చెక్ చేస్తాము పిల్లల్ని, వాళ్ళ యొక్క చూసుకొని వాళ్ళు చూసుకోగలరు, జాగ్రత్తగా ఉండగలరు, చదవగలరు అంటేనే మేము ఇంటికి పంపిస్తామని. మేడం చాలా హ్యాపీగా షేర్ చేసింది, మీ అబ్బాయి కొంచెం బాగా యాక్టివ్గా ఉన్నాడు, బాగా చదువుతున్నాడు అని చెప్తున్నాడు. సో అందుకని బాబుకి బుక్స్ ఇంటికి పంపిస్తున్నాము, మీరు జాగ్రత్తగా అట్లేసి పంపించండి. అసలు చేరి కూడా 5 days 5 days 6 days అవుతుంది అంతే. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏబీసీలు అన్ని చెప్తాడండి నా కొడుకు. ఏబీసీలు చెప్తాడు. ఇప్పుడే స్కూల్ పోకముందే వాడికి అన్ని నేర్పించాను అనమాట నేను. A to Z ఏబీసీలు వచ్చు, కలర్ ఫైండ్ అవుట్ చేస్తాడు. 1 to 3 10 వరకు అనుకుంటా, 10 వరకే వచ్చు. మాటలు రావు కానీ కొన్ని అవి వచ్చు. ఇప్పుడు కొంచెం మాటలు కూడా వస్తున్నాయి. ఇదండి, ఇది రైమ్స్ అండ్ స్టోరీస్ నర్సరీ. ఇది ఒకటి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇచ్చి వస్తుంటే. టోడలర్ ఇది అవుట్లైన్స్ అండ్ ప్యాటర్న్స్ నర్సరీకి. ఇది వచ్చి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇదిగో నర్సరీ. ఇది పక్కలకి ఇవి కొన్ని కార్డ్స్ ఉన్నాయి. అంటే వీటిల్లో ఈ కొన్ని ఇవేంటి ఫ్రూట్స్ ఇవి వచ్చి లెటర్స్ సంబంధించిన ఫింగర్స్ ద్వారా కానీ, కొన్ని చాక్లెట్లు అవి సంథింగ్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి దానికి సంబంధించిన ఫైల్ లాగా ఉందన్నమాట. ఇది వచ్చి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫైల్ అంట. ఇవన్నీ జాగ్రత్త పెట్టాలి, దీనికి మనకు సంబంధం లేదు. నువ్వు కూడా ఓపెన్ చేయబాక, పెట్టు మేడం, పెట్టు, ఇది పెట్టు. ఇప్పుడు మెయిన్ వీళ్ళకి అట్లా చేయాలి మనం. నేనైతే పేపర్తో వేసుకునేదాన్ని, నాకు రాదు అసలు వేయడం. మా నాన్న పక్కన కూర్చొని వేస్తా ఉంటే చూస్తా ఉండేది. వేస్తా ఉంటే చూస్తా ఉంటే ఎలా అంటారని చెయ్యి పెట్టి కొట్టుకునేసా. ఆ రోజు మా నాన్న బాగా దోలు తీరింది, బ్లడ్ గారిపోయి. ఈరోజు లక్కీ 4 times పడింది, 4 సార్లు పడింది పాపం. ఏందిరా
ఇందాక ఆలోచిస్తుంటే వీడియో షూట్ చేసాం కదా, నిన్న బాగా దిష్టి తగిలింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో సూపర్ కంటే సూపర్ పోయింది. ఇందాక 5 గంటలకు పెట్టిన వీడియో అది కూడా కొంచెం రీచ్ వచ్చింది, కానీ కామెంట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. చాలా అంటే చాలా బాగా. ఏదో నాకు చూస్తే పాపం దిష్టి తగిలింది. మరి తనేం పొద్దున్నుంచి దేవుడి దయవల్ల ఏం కాలే, కాలు కొంచెం నొప్పి అంటుంది. కాళ్ళు నడుము నొప్పి నడుము కాలు పైనుంచి నొప్పి. దమాన్ పడి 3 సార్లు. రేపేంది వర్కౌట్స్ మందలు చేస్తావా చేయవా అని అడిగిన. పాపం చేస్తాననింది. ఇంక రేపు చూడాలేదనేది. ఎనీహౌ మన దీనికి అప్లై అయ్యాలా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఆల్మోస్ట్ 20 చిన్న సంవత్సరాలు పిల్లకాయలు అయిందయ్యా. అంటేనే నాదే ఇప్పుడు అయిపోయింది. ఇయర్స్ కూడా చెప్పలేము, ముసలోళ్ళ వయసు కూడా వచ్చేసింది నాకు. ఎట్లా ఎప్పుడో ఇంగ్లీష్ మీడియం చదివాం కానీ 1వ క్లాస్ నుంచి ఎలాంటివి ఇచ్చేవాళ్ళు కాదు మాకు. నువ్వు చిన్న చిన్నగా వీటితో పాటు చూసి నేర్చుకోవచ్చు. లక్కి నాకేమొచ్చా ఏమొచ్చా ఇది చెప్పు. ఇదేంది ఇదే? దానిమ్మకాయ, ఆరెంజ్ మే. ఆరెంజ్, ఇదేంది ఇదే? బాల్, ఇదే క్యారెట్, అంటే ఇదే. ఫిష్, ఇదే అంబ్రెల్లా, ఇదే టైర్. టైర్, ఇది కాకి, క్రో. ఇది క్యాట్. ఇవన్నీ ఆల్మోస్ట్ చిన్న చిన్నవి కదా. అవి రాదంటే అటు చిన్న చిన్న నేర్చేసుకోవచ్చు ఆరిపప్పుతో పాటు. ఎందాము ఇదే నాకైతే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చూద్దాం. ఇవి ఇటు పెట్టాలా. నువ్వురైనా నీకేం వచ్చిన మాదిరిగా. ఎక్కువ పెట్ట పాప. సరే 4 బుక్స్ వెళ్ళాయి నీట్గా అయిపోతే ఎట్టా. ఏడు కొంచెం ఉప్పు వస్తుంది. దీని మీద పెట్టిందా ఏంది భలే పలసంగా ఉంది అది. బుక్స్ పట్టుకో. అందుకే స్కేల్ తెచ్చుకోమని చెప్పింది. ఎందుకే తురిమేస్తా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయా ఆరిబాబు ఫోటో వచ్చి ఇక్కడ అంటిస్తారే. అమ్మా మనకు అంత రేంజ్ లేదు. చెప్తున్నా చెప్పవల్లే. ఆస్తికి హద్దు ఉండాలి, గుండెకి సిగ్గు ఉండాలి. మన అంత రేంజ్ లేదు. ఏందే మన 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 హిస్టరీ మొత్తం వాళ్ళు తెలుసు. చెప్తున్నా నీకు వచ్చియా అసలు ఏమనుకున్నావు నువ్వా? 20 years ఎక్స్పీరియన్స్ ఏడా. అట్ట లేస్తే చూడు 25 సంవత్సరాలు అట్టే ఉంటది. నిజంగా నేను బీరువాలు పెట్టాలైతే. బీరువాలు పెట్టి అట్ట వేసి ఎట్టబోతుంది అన్నట్టు. ఇంకా అన్నాను ఇట్లా చిన్నప్పుడు మీకు గుర్తుందే. ఎవరికైతే ఈ మెమొరీ గుర్తుందో మీరు అందరూ కామెంట్ చేయాలబ్బా. ఎందుకంటే వీడియోస్కి మీరు కామెంట్ చేస్తేనే కదా మా వీడియో మీకు నచ్చుతుందా లేదో. ముందైతే ఈ వీడియోలో మేము ఒక సాంగ్ చేసాము కదా, ఫస్ట్ టైం చేసాము ఆ సాంగ్ని. చాలా మంది అయితే మంచిగా కామెంట్ చేశారు. కానీ ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఈ మూలలు కూడా బాగా రావాలా. ఎందుకు కట్ చేసేసావు? తెలియదులే. మేమైతే న్యూస్ పేపర్స్ తో వేసుకునే వాళ్ళని. ఏదైనా దానికైనా పెట్టేసుకున్నాం. అందరు న్యూస్ పేపర్ వేసుకునేది. న్యూస్ పేపర్స్ లేకపోతే బ్రౌన్ కలర్ ఉంటాయి ఇలాంటివి. కాన్వెంట్ అయిపోయింది సరికి ఇప్పుడు. కాన్వెంట్ మేము వేసుకుని చాలా గట్టిగా ఉంది. ఇది చాలా పలసగా ఉంది. కొన్ని 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 అలా ఉన్నాయి. బాగా బయటకు వచ్చేస్తా ఉంది. ఇది ఇటు పెట్టి పిన్ వేసేయాలి. వేసేద్దామా? చూడు ఎలా సాగుతుంది. పిన్ వేసేద్దాం. ఇస్తే వద్దులే ఉండు, నీట్గా పెట్టు.
నీటికంటే బరువు పెట్టాలి ఎట్లా ఇది కిందకి ఇట్లా మంచియడమే. ఒక్క బుక్కి ఎంతసేపు పడితే 5 మిగతా బుక్కులు, బుక్లు 5 బుక్స్. ఇదెல்லாம் బరువు పెట్టు జాగ్రత్తగా ఇట్లా పెట్టు ఇటు పక్క పట్టుకో పట్టుకో ఎడేసి ఇట్లా పెట్టు దాని నుంచి ఎటు పెట్టేసుకో. ఇప్పుడు ఇంకో దానికి వేద్దాం. ఇది వేసిన తర్వాత వేయచ్చు కదా. బరువు బాగా అదింటే పిండి వేసుకోవచ్చు. ఈ బాయ్ ఏం చేసినా మళ్ళీ బాయ్ ఎవరా? బాయ్ అన్నావు, ఎవరు ఆయన? మీ వీడియోలో డెప్త్ వస్తుందని బాయ్ అన్న. ఎవరంటే నేను చెప్పేది బాయ్ అపోల్ బాయ్. వాటికి మట్టేం కాదు మరి ఇంత కాక అది నాకు ఎగిరిపోయింది లెక్కి. విజిలైకి 2 ఇచ్చారు ఇలాంటివి. 2 ఇచ్చారా? పెద్ద బుక్స్ అయి ఉంటాయేమో, చాలా బుక్స్ ఉంటాయేమో. స్లాబ్ వచ్చింది. వచ్చింది ఇప్పుడు 6 నలిగిపోయింది. ఇంత మరీ పలసంగా. చాలా సరే ఇవి అట్లాగే వదిలేసి తెచ్చుకున్నాం, లేకపోతే బయట 5,000 డబ్బులు కట్టి బయట తెచ్చుకుంటా. ఏమి చాలా నీ కాడ పోతా నారత్కా అంత పని వదిలే. ఇప్పుడే పడి నడుముతో కూడా అలసిపోయి నారత పోతే కరెక్ట్గా వస్తాను. కాళ్ళు చేతులన్నీ నొప్పులు. బాగా కట్ చెయ్యా, బాగా కట్ చేయట్లా. ఏరా ఎందుకు అంత 100 కట్ చేస్తారా? ఇంకేం తెలిసిన నువ్వా? నేను అట్టలు వేసుకున్నప్పుడు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నట్టు. ఓకేనా? చాలే పిండి వేసేదా. నువ్వు వేయలేవు లేదు, మళ్ళీ కబక్కన చిన్నగా తీసేయాల. ఈ మూలన ఫస్ట్ ఈ మూలలు వేసి సెంటర్ ఎత్తి బతి తీసేస్తాను. ఎందుక చూడు దాని కింద పనిచ్చు వదిలేదు అంటే అంటే దానికి మళ్ళీ ఎత్తి అదేలా చూడు నీ వల్ల ఎట్టొచ్చిందో. మీ ఇత్తి ఎందుకు వేసేవాళ్ళకి అట్టా మళ్ళీ పని చేసే గుచ్చుకుంటారు అడిగి పిల్లడికి ఇట్లా తీయడంలో తీసే. దీంతో వచ్చేస్తుంది. తెలుసులే. ఒక రవ్వ లేసి దాన్ని ఆపేసి లాస్ట్లో ఒక బుక్ ఉంటుందా అప్పుడు అని చేద్దాం. ఎంతగా లెంత్ వేస్ట్ ఓళ్ళకైనా బోరే కదా. అది ఆపేసుకొచ్చేసి నువ్వే వేసుకోనన్నా భయం అనుకున్నా. నేను వేస్తాను, నువ్వే దాన్ని ఆపేసి.
ఎయిట్ బుక్స్ కి ఇచ్చి ఉంటుంది 7 బుక్స్ ఎవరు చెప్పారా? దాని మీద ఉండదు